Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. We thank God each week for this wonderful privilege we have studying God's word. మనకు దేవుడు ప్రతి వారం కూడా దేవుని యొక్క వర్తమానం చదువుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. I like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీలో ప్రతి ఒక్కొక్కరు మీ ప్రశస్తమైనటువంటి విలువైన సమయాన్ని కేటాయించారు, అందుని బట్టి మీకు వందనాలు. Before we begin our study, shall we seek God's blessing? మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యయనం ప్రారంభించడానికి ముందుగా దేవుని ఆశీర్వాదం కోసమై మనం ఎదురు చూద్దాం. Our loving Father, we thank you for this privilege we have of studying your word. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క అధ్యయనాన్ని చదవడానికి, మీ వాక్యాన్ని చదవడానికి మీరు మాకు దయచేసిన సహాయాన్ని బట్టి వందనాలు. We thank you for your promise of the Holy Spirit. మీ పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం మీరు మాకు దయచేశారు, వందనాలు. As we open your word, we pray that you will open our hearts and our minds. తండ్రి, మేము ఈ యొక్క వాక్యాన్ని చదువుతుండగా మా యొక్క హృదయాన్ని, మనసులు మీ తెరవమని ప్రార్థిస్తున్నాం. Help us to understand your will. తండ్రి, మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని మీకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. తండ్రి, మీ యొక్క చిత్తానికి మమ్మల్ని విధేయతలుగా చూసిన పైనుండి మాకు సహాయం దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. This evening our topic is facing the future unafraid. ఈ సాయంకాల సమయంలో భవిష్యత్తును భయం లేకుండా ఎదుర్కోవడం అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. One beautiful summer day, a father and his 9-year-old daughter were swimming in the ocean. ఒక అద్భుతమైనటువంటి వేసవి కాలాన ఒక తండ్రి అలాగనే 9 సంవత్సరాల వయసులో ఉన్న తన కుమార్తె ఇద్దరు కూడా సముద్రములో అలాగున ఈత కొడుతూ ఉన్నారు. They had been splashing in the waves for a while when suddenly the tide began to go out with considerable force. వారు అలాగున వెళుతూ ఉండగా మరి తెలియనటువంటి రీతిలో మరి ఒక పెద్ద గొప్ప అల రావడం వారిని ముంచేసినట్లు అనిపించింది. It quickly took the little girl some distance away. ఆ అల ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క చిన్న పాపను ఎంతో దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది. And her father couldn't reach her. ఆ యొక్క తండ్రి ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయాడు. She would need help if she was to get back to the shore. ఆమె దరి చేరడం కోసమే ఆమెకు ఒక సహాయం అవసరమైనది. Fortunately, instead of panicking, the father called out. He told her daughter, float and swim quietly. Don't be afraid. I'll be back to get you. అదృష్టవశాత్తున తండ్రి ఏమన్నాడో తెలుసా? ఆమెను పిలుస్తూ నువ్వు ఏమాత్రమో భయపడకుండా మెల్లగా నువ్వు ఈదుతూ పైకి రమ్మని, నేను నీ వెనక వస్తానని వారి తండ్రి సెలవిచ్చాడు. Then he hurried away to find a boat. ఆ తర్వాత అతడు మరి త్వరితముగా వెళ్ళి తన యొక్క దోణిని తీసుకురావడానికి వెళ్ళాడు. When the father got back to the spot with the boat and some others rescuers, his heart sank. తన యొక్క తండ్రి మరలా తిరిగి వచ్చి మరి ఒక పడవను తీసుకుని వచ్చి చూసిన తరువాత ఆమెను కాపాడడానికి వచ్చినటువంటి మనుషులు చూసి అక్కడ ఆమె లేకపోవడం ద్వారా వారు నిర్ఘాంతపోయారు. His daughter wasn't there. అక్కడ వారి కుమార్తె లేదండి. She had been swept far out to sea. ఆమె సముద్రంలోకి చాలా దూరంగా వెళ్ళిపోయింది. But when they finally reached her, ఆమె చివరిగా ఆమెను కలుసుకున్న తర్వాత the girl was floating calmly around as her father had instructed. ఆ యొక్క చిన్న పాప వారి తండ్రి చెప్పినటువంటి రీతిగా ఆమె ఆ నీళ్ల మీద అలాగున తేలుతూ వస్తూనే ఉన్నది. Later she was asked how she managed to remain so calm all alone far out in the ocean. చివరిగా వారు ఏమడిగారు తెలుసా? నీవు ఇలాంటి సముద్రములో చాలా మెల్లగా మృదుగా నెమ్మదిగా ఇలాగున ఈదుకు వచ్చావే, ఎలా సాధ్యమని అడిగారు. She answered, I just did what dad told me to do. నా తండ్రి ఏం చెప్పమని చెప్పారు ఆ కార్యక్రమం చేశానని ఆమె సమాధానం ఇచ్చింది. I knew he would come back. నాకు తెలుసా నేను తిరిగి వస్తాడని. And I was not afraid. కనుక నేను భయపడడం లేదు. That courageous little girl's hope had kept her alive. ఆ చిన్న పాప యొక్క ధైర్యము ఆమెను జీవింపచేసింది. It enabled her to survive and be rescued. ఆమె తిరిగి బ్రతకడానికి, ఆమె కాపాడబడడానికి ఆ యొక్క ధైర్యము, నిరీక్షణ ఆమెకు దోహదపడింది. The great hope which keeps our faith as Christians is the hope that our Heavenly Father is about ready to rescue this planet on the verge of destruction. అలాగుననే మనకు కూడా క్రైస్తవులుగా ఉండేటువంటి మనకు ఒక గొప్ప నిరీక్షణ కలదు. పరలోకమందున మన తండ్రి ఒకరోజు ఈ యొక్క గ్రహాన్ని విధ్వంసం నుండి కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు అని గ్రహించాలి. Recently, a famous scientist stated his fear the world might not
last another 1,000 years. ఇటీవల ఒక అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త ఏమని తెలియజేశాడు అనగా ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఇంకొక 1000 సంవత్సరాలు ఉంటుందా లేదా అనేటువంటి అంశం పైన అతను మాట్లాడుతున్నాడు, భయపడుతున్నాడు. He says that man-made pollution of our Earth's atmosphere will cause temperatures to rise around the world. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనుషులు చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమాలను బట్టి ఈ భూమి అంతా కూడా పొల్యూషన్ వ్యాపించింది కాబట్టి ఈ ప్రపంచం నాశనం కాబోతుంది అంటున్నాడు. This will create deadly heat waves on the earth and flooding the continents as the polar ice caps they melt. ఈ భూమి మీద భయంకరమైనటువంటి మరి గొప్ప గొప్ప వేడి కలిగిన గాలులు రావడం ద్వారా ఈ యొక్క భూమిని అంతా కూడా వినాశనానికి గురి చేస్తూ ఉన్నది. But others think the world will end in a different way. ఇతరులు ఏమనుకుంటారంటే ఈ యొక్క ప్రపంచము వేరే విధంగా నశించిపోతుందేమో అనుకుంటున్నారు. Some say that we will destroy ourselves in a nuclear war. కొంతమంది ఏమంటున్నారో తెలుసా, మరి అణు ఆయుధాల ద్వారా అణు యుద్ధాల ద్వారా ఈ యొక్క దేశం నాశనం అయిపోతుంది అనుకుంటున్నారు. And others say we will run out of food and other resources as world population continues to explode. మరికొందరు ఏమనుకుంటున్నారుగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న జనాభా ఎక్కువ కావడం ద్వారా ఆహారం కొరత వలన మనుషులు నశించిపోతారు అనుకుంటున్నారు. Still others say we may be wiped out as a huge comet or asteroid collides with the earth. కొంతమంది ఏమనుకున్నారో తెలుసా, ఆస్ట్రాయిడ్స్ అన్ని కూడా ఈ యొక్క భూమి మీద పడడం ద్వారా ఈ యొక్క గొప్ప భూతలం అంతా కూడా నాశనం అయిపోతుందేమో అనుకుంటున్నారు. And then there are those who think someday aliens from another planet will arrive and destroy us all. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, ఏలియన్స్ అనగా వేరే గ్రహాంతర వాసులు ఈ యొక్క భూమి మీద గ్రహంలోనికి వచ్చి వారు దీన్ని నాశనం చేస్తారనుకుంటున్నారు. Most of us, of course, have plenty of other things to worry about. మనలో చాలా మంది అనేకమైన విషయాల గురించి చింతించవలసిన వారమై ఉన్నాము. We struggle with just trying to make a living, to get along with others. మనమందరం కూడా ఇతరులతో కూడా కలిసి మనం కూడా శ్రమలు కష్టాలు కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. Or we struggle with sickness and grief and death, so many problems. అలాగనే వ్యాధి, దుఃఖము, వేదన, మరణాలు కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. For many of us, maybe most of us, life isn't easy. మనలో చాలా మంది, కొంతమంది మనం ఇలాగ అనుకుంటున్నాము, జీవితం అంటే సాధారణమైనది కాదు అనుకుంటున్నాము. It's so hard sometimes that we may find ourselves often wishing the world would end. చాలా కఠినమైన విషయం ఏమనగా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నాశనానికి గురవబోతుందని చాలా దుఃఖంలో, వేదనలో ఉంటున్నారు. Surely life wasn't made to be so full of pain and hunger and weariness and stress. అవునండి, నిజంగానే జీవితం అంతా కూడా అనేకమైనటువంటి వేదనలు, బాధలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైన విపరీతమైన సమస్యలతో కూడా ఉంటున్నది. We want a better world. మనకు మంచి ప్రపంచం కావాలి. Well, my friends, there is a good news. నా ప్రియమైన స్నేహితులారా, మంచిది, మీకు ఒక శుభవర్తమానం కలదు. This world is going to end. ఈ ప్రపంచము నాశనము కాబోతున్నది, ముగింపుకు రాబోతూ ఉన్నది. And there is a better world coming. దీనికన్నా అద్భుతమైనటువంటి మరో ప్రపంచం రాబోతున్నది. Nearly all of us would like to know how and when the world will end. నిజంగానే మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాము, ఎప్పుడు ఇది జరగబోతున్నది, ఎప్పుడు దీనికి అంతం రాబోతుంది అనుకుంటున్నాం. Will it end in our lifetime? ఒకవేళ మన యొక్క జీవితంలో ఉన్నప్పుడే Or in ఇది 1,000 or అంతమవుతుందా, 10,000 years from now? లేదా ఇది మొదలుకొని 1000 సంవత్సరాలు లేదా 10,000 సంవత్సరాల తర్వాత నాశనం అయిపోతుందా? And who is right about how it will end? అది ఇలా నాశనం అవడానికి ఎవరు కారణం, ఎలా చెప్పగలుగుతున్నారు? There is no shortage of prophets making their predictions. మరి ఈ లోకంలో ప్రవక్తలు లేరు కదా ముందు చెప్పడం కోసమైనటువంటి వారు. But the problem is finding prophets whose predictions are accurate. ఒక సమస్య ఏమనగా ఇక్కడ ప్రవక్తలు ముందుగా చెప్పేటువంటి వారిని కనుగొనడం చాలా కష్టతరం. Prophets whose prophecies really come true. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు నిజంగానే జరుగుతూ ఉన్నాయా? But do you know that there is someone whose prophecies have all come true, every last one of them? అయితే ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, ఒక ప్రవక్త చెప్పిన ప్రవచనాలు మాత్రము అవి సరిగా నెరవేరబోతూ ఉన్నాయి. Someone who can tell us exactly how the world is going to end soon or last for thousands of years. కొంతమంది అనుకుంటున్నారు, ఒకవేళ ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ముందుగా లేకపోతే 1000 సంవత్సరాలు మరి ఇది నాశనం అయిపోతుందా, ఎలా నాశనం అయిపోతుందా అనుకుంటున్నారు. It should be no surprise to learn that the one who made this world, the one who was there as it began, is also the one who knows when it will end.
ఒక విషయం మీరు ఆశ్చర్యపడకండి. అదేమనగా ఈ యొక్క భూమిని, ప్రపంచాన్ని నిర్మాణం చేసిన నిర్మాణకుడికి మాత్రమే ఎప్పుడు ఇది అంతమవబోతుందో ఆయనకి మాత్రమే And తెలుస్తున్నది. friends, Jesus Christ, the God of creation, through His Word, can take us into the future. నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ యొక్క సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా దాని యొక్క భవిష్యత్తు ఏంటో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. He is a reliable guide. ఆయన నమ్మకమైనటువంటి నడిపించేవాడై ఉన్నాడు, మార్గదర్శకుడు. Who could know more about the end of the world than the one who began it? ఎవరైతే దీన్ని ప్రారంభించారో దీని అంతము ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయాన్ని ఆయనకు మాత్రమే తెలుసును. The Bible tells us about an interesting event in the life of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆసక్తిదాయకమైన ఒక విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. One day the disciples took him aside and showed him the building of the temple. ఒకసారి శిష్యులు ఒక అద్భుతమైనటువంటి భవనం దగ్గర తీసుకుని వెళ్ళి ప్రభువైన యేసు నిలబెట్టి చూపిస్తున్నారు. It had just been rebuilt by the Roman government. అది రోమా ప్రభుత్వం ద్వారా తిరిగి నిర్మాణము చేయబడినటువంటి కట్టడం. It was one of the prize buildings in the entire Roman Empire. మరి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ అది కట్టడంగా కనిపిస్తున్నది. It was a beautiful showpiece. అది చూడడానికి చాలా అద్భుతమైనటువంటి భవనం. After looking at the building, Jesus made a startling statement to his disciples. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కట్టడాన్ని చూసిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తన శిష్యులకు In తెలియజేస్తున్నారు. Matthew 24 verse 2 we read, మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనం మనం ఇలా చదువుతూ ఉన్నాం. He said, "Do you not see all these things? Assuredly I say to you, అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, not one stone shall be left here upon another that shall not be thrown down." రాతి మీద ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడింది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనేను. This was the greatest building in the Jewish nation. యూదుల దేశములోనే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భవనం. But Jesus predicted it would be utterly destroyed. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించడం ఏమనగా ఇది ఇలాగున నాశనమై పడబోతూ ఉన్నది. The disciples were shocked. శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, నిర్ఘాంతపోతున్నారు. And as they went up to the Mount of Olives, they asked Jesus the question that all of us would have asked. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగునని అడుగుతూ ఉన్నారు. We read in Matthew 24 verse 3. 24వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం చూస్తున్నాం. And the disciples came to him privately saying, "Tell us, when will these things be? And what will be the sign of your coming?" శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవని మాతో చెప్పమనగా, What will be the sign of your coming and of the end of the age? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాకు తెలియచేయమంటున్నారు శిష్యులు. You see, the disciples felt that if this building were to be destroyed, it had to be in connection with the coming of Christ and the end of the world. వారేమనుకున్నారో తెలుసా, ఒకవేళ ఈ యొక్క కట్టడం నాశనమైపోయినట్లయితే అంతటితో ప్రభువైన యేసు రాకడ వస్తుందేమని శిష్యులు ఆలోచన చేశారు. ప్రపంచం ఇలాగన ముగించబోతుంది అనుకున్నారు. But in the book of Matthew, the 24th chapter, we find that Jesus spoke about two different events. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. One of them was the second coming of Jesus. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి, His return to this earth in glory and his establishment of an everlasting kingdom here on this planet earth. ఆయన మహిమతో ఈ యొక్క భూమి మీదకి రావడం, తన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం, ఆయన నిత్య రాజ్యాన్ని ఈ యొక్క భూమి మీద స్థాపించబడబోతూ ఉన్నది. The other event that he mentioned, however, was one that would be seen by many of the people alive at that time. ఇంకో విషయం ప్రభువైన యేసు తెలియజేసింది ఏమనగా, చాలా మంది మనలో ఆ సమయంలో ఇంకా జీవిస్తూ ఉంటారని ప్రభు It తెలియజేస్తున్నాడు. was the destruction of the city of Jerusalem and of the temple. అదేమనగా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము, అలాగనే యెరూషలేములో ఇదంతా కూడా నాశనం అయిపోతుందని తెలియజేస్తున్నాడు. Now Jesus proceeded to tell the disciples what was going to happen to the temple. ఆ యొక్క ఆలయానికి ఏం జరగబోతుందో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ముందుగా తెలియజేస్తున్నాడు. Matthew 24 verses 15 and 16 I read. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-16లో నేను మీకోసం చదివి వినిపిస్తున్నాను. Therefore, when you shall see the abomination of desolation spoken of by Daniel the prophet standing in the holy place, whoever reads,
let him understand. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిల్చుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. Then let those who are in Judea flee to the mountains. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. Daniel had predicted that Jerusalem would be destroyed. దానియేలు ముందుగానే యెరూషలేము నాశనమైపోతుందని ముందుగానే ప్రవచించాడు. But now Jesus reminds his disciples that the prophet Daniel's writings would soon be fulfilled. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేయడం ఏమనగా దానియేలు ప్రవచించిన ప్రవచనాలు అవి నెరవేర్చబడబోతూ ఉన్నాయని తెలియజేస్తున్నాడు. In Matthew 24 verses 17 and 18, Jesus says, let him who is on the housetop not come down to take anything out of his house. మత్తయి సువార్త 24:17-18 వచనాల్లో ప్రభువు యేసు సెలవిస్తున్న మిద్ది మీద ఉండువాడు తన ఇంటి నుండి ఏదైనా తీసుకొని పోటుకు దిగకూడదు. And let him who is in the field not go back to get his clothes. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. In other words, మరో వాక్యం తెలియజేస్తున్నది, he told them to flee for their lives. వారి యొక్క ప్రాణాన్ని కాపాడడం కోసం వారు పరిగెత్తి పారిపోవాలని తెలియజేస్తున్నాడు. Because when they saw the armies encircling the city of Jerusalem, the destruction was imminent. ఎప్పుడైతే యెరూషలేము చుట్టూ కూడా సైన్యాలు వస్తూ ఉన్నాయో ఆ సమయంలో మీరు మీ యొక్క ప్రాణం కోసం తప్పించుకొని పారిపోవాలంటున్నాడు. In Luke 21 verse 20, Jesus said, లూకా సువార్త 21:20 ప్రభువు యేసు తెలియజేస్తున్నాడు, but when you see Jerusalem surrounded by armies, then know its desolation is near. యెరూషలేము దండ్ల చేత చుట్టబడ్డ మీరు చూస్తున్నప్పుడు దాని నాశనము సమీపమైనదని మీరు తెలుసుకోండి అని Then ప్రభు he went on to tell them that wherever they were, when they saw those armies, they needed to flee. ఎప్పుడైతే ఆయన వారితో వెళుతూ ఉన్నప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియచేస్తూ లేఖనంలో రాయబడిన విషయాలు తెలియజేస్తూ ఆ సమయంలో మీరు పరిగెత్తి పారిపోమంటున్నాడు. In Luke chapter 2 verses 22 and 24 we read, లూకా సువార్త 2వ for these are the days of vengeance, that all things that are written may be fulfilled. ఈ ఇక్కడ రాయబడినటువంటి ప్రతి విషయం కూడా నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. అవి ప్రతిదండన దినములు. They will fall by the edge of the sword and be led away captive into all nations. లూకా సువార్త 22:24 వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. And Luke chapter 21:22 verse 22 we read, and Jerusalem will be trampled by the Gentiles until the time of the Gentiles are fulfilled. లూకా సువార్త 21:22 యెరూషలేము దండ్ల చేత చుట్టబడ్డ మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపని తెలుసుకోండి, అది నెరవేర్చబడబోతూ ఉన్నది. In the year AD 66, approximately 33 years after Jesus gave this prediction, ప్రభువైన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల క్రితము AD 66లో ఆయన ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి the Roman armies under Cestius, the Roman governor of Syria, they came to put down. సిరియా దేశములోని గవర్నర్ అయినటువంటి సెస్టియస్ ద్వారా ఈ కార్యక్రమము జరిగింది, అది నాశనం They చేయబడింది. came to put down a rebellion that had broken out in Jerusalem. ఆ యొక్క జెరూసలేముని సమస్తాన్ని అతడు నాశనం చేసి ముట్టడి వేశాడు. As they laid siege against the city, however, the city withstood the ravages of the Roman army. వారు ఆ యొక్క ముట్టడి వేసిన తరువాత ఆ యొక్క పట్టణం అంతా కూడా రోమా సైన్యముతో నింపబడింది. And finally, the Roman armies withdrew. చివరిగా రోమాలో ఉన్నటువంటి ఆ సైనికులు ఏం చేస్తారంటే వారు కూడా విడిచిపెట్టి The Roman వెళ్ళిపోయారు. armies withdrew. They were disappointed. They could not, at the first attempt, they could not do anything. మరి రోమా సైన్యము మొట్టమొదటిగా వారు ఏమి చేయలేకపోయారు ఆ పట్టణాన్ని. Those who had followed the instruction given by Jesus, they escaped the destruction of the city of Jerusalem. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను విన్నారో వారు ఆ పట్టణం నుంచి వారు కాపాడబడుతూ పరిగెత్తి పారిపోతున్నారు. They were not killed when the city was taken by the Roman army. రోమా యొక్క సైన్యము ఆ యొక్క పట్టణాన్ని పట్టుకున్నప్పుడు Approximately, historians say, more than 1100,000 were killed in the terrible siege. అలాంటి ప్రయత్నంలో మరి చాలా మంది చంపాలనుకున్నప్పుడు కొంతమంది తప్పించుకొని పారిపోయారు. దాదాపుగా 111,000 మంది కంటే ఎక్కువగా భయంకరంగా ముట్టడి వేసి చంపబడ్డారు. They failed to follow Jesus' instruction to flee the city when the Roman army withdrew in AD 66. మరి క్రీస్తు శకము 66వ సంవత్సరములో యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలు వినకుండా ఉండడం ద్వారా వారు పారిపోకుండా ఉండడం ద్వారా వారు పట్టబడి చంపబడ్డారు. Friends,
here is a striking lesson on the importance of studying the prophecies and heeding the signs of the times. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ ప్రవచనాలను మనం గుర్తించి సమయాన్ని మనం ఏ విధంగా ఉండదో ఒకసారి మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాను. Those who believed Christ and watched for the signs he foretold, they were saved. ఎవరైతే యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ప్రవచనాలను గ్రహించగలుగుతున్నారో వారు మాత్రమే రక్షించబడుతున్నారు, కాపాడబడుతున్నారు. Unbelieving, they perished. అవిశ్వాసులు నశించిపోతూ ఉన్నారు. So it will be at the end of the world. ఇలాగుననే చివరిగా ఈ ప్రపంచానికి జరగబోతూ ఉన్నది. The watchful believers will be delivered, ఎవరైతే మెలకువ కలిగినటువంటి విశ్వాసులు విడిపించబడుతూ ఉన్నారు. while the careless and unbelieving will perish. ఎవరైతే మరి నిర్లక్ష్య స్వభావంతోనూ అవిశ్వాసంతో ఉన్నారో వారు నశించిపోతూ ఉన్నారు. What about that magnificent temple? అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆలయం విషయం ఏమైంది? Titus, the Roman general in charge of taking the city of Jerusalem, he had given orders to save the temple. టైటస్ అనేటువంటి రోమన్ జనరల్ ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క పట్టణములో ఉన్న యెరూషలేం పట్టణాన్ని అతను స్వాధీనం పరచుకోవాలనుకుంటున్నాడు. But one of the soldiers threw a lighted torch through the door. అయితే ఒక సైనికుడు ఏం చేశాడో తెలుసా? ఒక వెలుగును ఆ యొక్క ద్వారం ద్వారా విసిరివేశాడు. The temple became a flaming inferno. Not one stone was left upon another. ఆ యొక్క ఆలయం అంతా కూడా నరక యాతనతో నింపబడి ఆలయం అంతా అగ్నిగుండంగా మారింది. ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. Jesus' predictions to his disciples 40 years before the destruction of Jerusalem were fulfilled exactly. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులకు 40 సంవత్సరాల క్రితం ఏమైతే ప్రవచించాడో యెరూషలేములో ఆ కార్యక్రమం అలాగనే నెరవేర్చబడింది. Will we ignore the signs that Jesus gave us coming the end of the world? మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క లోక అంతాన్ని గురించిన ప్రవచనాలను మీరు కూడా మర్చిపోతూ ఉన్నారా? Or will we obey the warnings and be ready for what is coming to happen? మరి రాబోయేటువంటి విషయాలు ఇలా జరగబోతూ ఉన్నాయని హెచ్చరిక కలిగి వాటి కొరకే మీరు సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉన్నారా? How will we know when the end of the world is very near? ఎప్పుడు యొక్క ప్రపంచానికి అంతము రాబోతూ ఉన్నది మనం ఎలా గ్రహించాలి? Jesus gives us clear signs. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి మనకు సూచనలు తెలియజేశాడు. Let's take a look at some of these signs of our times. మన యొక్క దినాల్లో ఉన్నటువంటి యొక్క సూచనలు మనం చూద్దాం. In Matthew 24 verse 7, Christ said, మత్తయి సువార్త 24:7 ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు. "For nation will rise against nation and kingdom against kingdom. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. And there will be famines, pestilence and earthquakes in various places." అనేకమైనటువంటి స్థలాల్లో కరువులు, ఇబ్బందులు, అలాగే భూకంపములు అనేకమైన స్థలాల్లో రాబోతూ ఉన్నాయి. The 20th century was the bloodiest century in mankind history. మానవ చరిత్రలోనే 20వ శతాబ్దము రక్తపాతమైనటువంటి శతాబ్దమై ఉన్నది. World War saw 20 million people sacrificed on the altar of war. మొదటి ప్రపంచ యుద్ధములో 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది అలాగుననే నశించారు. World War II witnessed the destruction of 50 million people. రెండవ ప్రపంచ యుద్ధములో 50,000 మిలియన్ల ప్రజలు అలాగుననే నశించారు. Though everyone thought that the violence and hatred would end, we still have wars. చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి, ద్వేషము ఇంతటితో ఆగిపోతుంది, అయినప్పటికీ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. It seems that the world has gone mad. చూస్తే ప్రపంచమంతా కూడా బుద్ధిహీనంగా మారుతూ ఉన్నది. This is one of the signs of the times. ఇది ఇలాంటి సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక సూచన. The nations are talking peace but preparing for war. మరి దేశాలంతా కూడా సమాధానం గురించి మాట్లాడుతున్నాయి, యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయి. Another Bible prophecy concerning peace and preparation reads like this. మరో బైబిల్ ప్రవచనము సమాధానాన్ని గురించి, సిద్ధపాటును గురించి తెలియచేస్తూ ఉన్నది. In 1 Thessalonians chapter 5 verse 3, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:3 it says, "For when they say peace and safety, then sudden destruction comes upon them." లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచూ ఉండగా నాశనం వెంటనే తటస్థించును. We talk about peace, మనం సమాధానం గురించి మాట్లాడుతున్నాము, but there is no peace. అయితే మనకు సమాధానం లేదు. Everyone wants peace, but it is just a talk. అందరికీ సమాధానం కావాలి కానీ వారు కేవలం మాట్లాడేవారై ఉన్నారు.
The Bible says that in the last moments of this earth, బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది యొక్క భూమిలో చివరగా జరిగేటువంటి అంశం ఏమనగా man will have the ability to destroy this earth. మానవాళికి ఈ యొక్క భూమిని నాశనం చేయడానికి కావలసినటువంటి జ్ఞానం వస్తూ ఉన్నది. In Revelation chapter 11 verse 18 we read, ప్రకటన గ్రంథం 11:18 వచ్చి మనం చూస్తూ ఉన్నాము. the nations were angry and your wrath has come and should destroy those who destroy the earth. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును, మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకును. Never before have men had the ability to destroy the very matter out of which the earth is made. ఈ యొక్క భూమిని నిర్మాణము చేసినటువంటి దినం మొదలుకొని మానవాళికి ఉన్నటువంటి జ్ఞానము ద్వారా ఈ యొక్క భూమిని ఏ విధంగా నాశనము చేయాలో వారు సమస్తాన్ని చేయగలుగుతూ ఉన్నారు. With the invention of a nuclear bomb, వారు న్యూక్లియర్ బాంబు కనుగొనడం ద్వారా man now has that ability to destroy the earth itself. వారు కనుగొన్నటువంటి యొక్క న్యూక్లియర్ బాంబు ద్వారా ఈ యొక్క భూమిని కూడా నాశనం చేయగలుగుతూ ఉన్నారు. Terrorists have now found a way to buy or steal some of these once well protected nuclear weapons. ఈ యొక్క అణు ఆయుధములను ఉగ్రవాదులు మరి ఏ విధంగానూ దొంగిలిస్తూ లేకపోతే డబ్బు పెట్టి కొనుక్కొని భూమిని నాశనం చేయాలంటున్నారు. Some of these deadly devices are already missing and in the hands of someone willing to sell them or to use them. ఈ యొక్క భయంకరమైనటువంటి ఆయుధాలు కొన్నేమో మరి ఎక్కడ కోల్పోయారో తెలియదు కానీ కొన్ని మాత్రము వేరే వాళ్ళకు అమ్ముతూ ఈ వాటి యొక్క విధానంలో ఈ దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. A well respected magazine pointed out that information on how to make a nuclear bomb is available in most major libraries around the world. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ఒక లైబ్రరీలో ఒక మ్యాగజైన్లో ఈ విధంగా రాయబడింది. అణు ఆయుధంలను ఏ విధంగా మనము తయారు చేయవచ్చు అనే అంశాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. Who has them and what will they do one of these days soon? No one knows. ఈ దినాల్లో వారు ఏం చేస్తున్నారు ఎవరికి కూడా తెలియదండి. It's no bigger than a suitcase. They can be planted anywhere. ఒక పెద్ద సూట్ కేస్ కన్నా పెద్దది కాదు కానీ ఏ స్థలంలో అయినా వారు దాన్ని వేయవచ్చు. And one of them could destroy one of the world's major cities. వారు ఒకే ఒక భయంకరమైన గొప్ప పట్టణాలను నాశనం చేయడానికి ఒక చిన్న వస్తువుగా దాన్ని Then ఉపయోగించుకోవచ్చు. the Lord said there would be disasters of every kind in the last days. అంచె దినములలో భయంకరమైనటువంటి కాలములు సమీపించబోతూ ఉన్నాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Matthew 24 verse 7, there will be famines. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కరువులు కాటకాలు And సంభవిస్తున్న there are famines in many parts of the earth. మరి ఈ యొక్క భూమిలో అనేకమైనటువంటి కరువులు మనం చూస్తూ ఉన్నాం. It is estimated that 57 million people will starve in this 1 year. ఈ యొక్క ఒక్క సంవత్సరములోనే 57 మిలియన్ల ప్రజలు కరువు చేత ఆహారం లేక చనిపోయారు. And that is 150,000 who will die each day from starvation. ప్రతి దినమునకు 156,000 మంది ఆహారం లేకుండా చనిపోతూ ఉన్నారు. Of the billions of people on planet Earth, 60% are malnourished. మరి పోషక ఆహారము లేకపోవడం ద్వారా బిలియన్ లెక్కలో ప్రజలు ఈ యొక్క భూమి గ్రహం మీద చనిపోతున్నారు 60% కంటే ఎక్కువగా. And 20% will end up starving. 20% అయితే ఆహారపు కొరత కలిగి చనిపోతూ ఉన్నారు కరువుతో. Jesus said there would be famines as one of the signs of the end. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సూచన ఏమనగా ఈ యొక్క కరువులు ఈ యొక్క రాకడకు సూచన అయ్యున్నదని In సెలవిచ్చారు. Luke 21:25 we read, లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చదువుతూ ఉన్నాం. Jesus described Earth's last hour dilemma by saying that there would be upon the earth distress of nations and with perplexity. ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరిగా తెలియజేసింది ఏమనగా సముద్రపు ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగుదని ప్రభు సెలవిచ్చాడు. Jesus said there would be pestilence. భయంకరమైనటువంటి రోగాలు రాబోతున్న ప్రభు సెలవిచ్చాడు. Matthew 24:7, there will be famines and pestilences and earthquakes in various places. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం ప్రభువైన యేసు సెలవిచ్చిన రీతిగా అనేకమైనటువంటి కరువులు ఇబ్బందులు అనేకమైనటువంటి వ్యాధులు రాబోతున్న ప్రభు సెలవిచ్చాడు. The word pestilence today means, according to the dictionary, the same as plague or strange disease. మరి ఈరోజు మనం డిక్షనరీలో చూసినట్లయితే పెస్టిలెన్స్ అనేటువంటి అర్థానికి అంటు రోగములు అనిర్వాణమైన కార్యక్రమాలని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. We see the AIDS, malaria, pneumonia, tuberculosis. ఇవన్నీ కూడా మలేరియా, నిమోనియా, టీబీ, క్షయ రోగాలను సూచిస్తూ ఉన్నాయి. Various kinds.
అనేకమైనటువంటి విషయాలు మనం The చూస్తున్నాం. World Health Organization now estimates that we have 40 million cases of HIV. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మనం చూసినట్లయితే 40,000 మిలియన్లు హెచ్ఐవితో బాధపడుతున్నారు, ఎయిడ్స్ వ్యాధితో. Whole nations will be wiped out if something is not done to stop it. ఒకవేళ దాన్ని ఆపాలి అనుకున్నట్లయితే ప్రపంచ దేశాలన్నీ కూడా అలాగే తుడుచుకుని పోతాయని ప్రభు సెలవిస్తున్నారు. Another sign of the times is found in our environmental pollution. మరో సూచన ఏమనగా ఈ యొక్క ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడబోతూ ఉన్నాయి. The Bible had predicted that the world would grow old. ఆ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది ఇదంతా కూడా పాతగిలిపోతుందని బైబిల్ In తెలియజేస్తుంది. Isaiah chapter 51 verse 6 we read, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనం చదువుతూ ఉన్నాము. lift up your eyes to the heavens and look on the earth beneath. ఆకాశం వైపు కనులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. For the heavens will vanish away like smoke, and the earth will grow old like a garment. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రములే పాతగిలిపోవును. What better description could be given to the sky and the earth as they become so old? చూడండి, ఈ యొక్క ఆకాశము భూమి అంతరిక్షము ఏ విధంగా పాతగిలిపోతుందో దీనికి కావలసినటువంటి ఇంకా అర్థం ఇంకేం మనం చెప్పగలము. The sky over many of our large cities is filled with poisonous chemicals. ఈ యొక్క ఆకాశంలో కూడా మనం చూసినట్లయితే అంతరిక్షంలో కూడా విషపూరితమైనటువంటి వాయువులు మరి రసాయన కార్యక్రమాలు నింపబడుతూ ఉన్నాయి. These chemicals we breathe in through our lungs. మనము శ్వాసించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఊపిరితిత్తులాగా చెడిపోతూ ఉన్నాయి. Signs posted many cities warn about the danger of the polluted air. మరి అనేకమైనటువంటి సూచనలు ఏమనగా ఈ యొక్క గాలిలో ఏర్పడినటువంటి పొల్యూషన్ ద్వారా ప్రమాదాలు ఏర్పడుతున్న సెలవిస్తున్నారు. In many places the water is no longer safe to drink మరి చాలా స్థలములలో మంచినీళ్ళు తాగడానికి అవి సురక్షితం కాదు. because of all the dangerous substances in it. ఎందుకనగా ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఆ యొక్క నీటిలో ఉన్నాయి. Atomic wastes have become a real problem. అటామిక్ అణు ఆయుధ సంబంధమైన కార్యక్రమాలు ఇవి నిజమైనటువంటి సమస్యలుగా ఏర్పడుతూ ఉన్నాయి. Where will we be able to get energy and pure water and air? మనము ఎక్కడి నుండి మంచి గాలిని మంచి నీటిని మనం శక్తిని మనం పొందుకోగలుగుతున్నాం? Where will we get food? మనం ఎక్కడి నుండి ఆహారాన్ని పొందుకోగలుగుతున్నాం? With the world's rapid increase in population, man faces serious problems in surviving on earth. ఈ యొక్క ప్రపంచంలో ఆ జనాభా అభివృద్ధి పొందడం ద్వారా, జనాభా ఎక్కువడం ద్వారా మానవుడు భయంకరమైనటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాడు ఈ యొక్క భూమి మీద. In Luke 21:25 we read, లూకా సువార్త 21వ అధ్యాయం 25లో మనం చదువుతూ ఉన్నాము. upon the earth distress of nations with perplexity. భూమి మీద సముద్ర తరంగంలో ఘోషణ కలవరపడిన జనములకు శ్రమ కలుగును. The Bible speaks of increasing earthquakes as well. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది భూకంపములు అధిగమిస్తూ ఉన్నాయని. Matthew 24:7 again, and there will be earthquakes in various places. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనములో అనేకమైన స్థలాల్లో భూకంపాలు మీరు చూస్తాను ప్రభు సెలవిచ్చాడు. We have seen a massive acceleration in the number of earthquakes. మనము అనేక సంఖ్యలో భూకంపములను మనం చూస్తూ ఉన్నాం, భయంకరమైన భూకంపాలు. Each year we have nearly 6,000 major earthquakes in the world. ఈ ప్రపంచంలోనే ప్రతి సంవత్సరము 6,000 పెద్ద భూకంపములు సంభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. In the last few years we have seen earthquakes taking 20,000 to 30,000 lives in one great rumble. గతంలో మనం చూసినట్లయితే ఈ యొక్క భూకంపం ద్వారా 20,000 నుండి 30,000 జీవితాలు భయంకరంగా నాశనమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. The Bible says, and there will be great earthquakes in various places and famines and pestilences. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులు తటస్థిస్తున్నాయి బైబిల్ తెలియచేస్తున్నది. And there will be fearful sights and great signs from heaven. ఆకాశం నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు కూడా పుడుతున్నాయి బైబిల్ And there తెలియజేస్తుంది. will be signs in the sun, in the moon, in the stars, and on the earth distress of nations. మరియు సూర్య చంద్ర నక్షత్రముల సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష, కలవరపడే జనములకు శ్రమ కలుగును. With perplexity, the sea and the waves roaring. భూమి మీద సముద్ర తరంగంలో ఘోష వలన కలవరపడే జనములకు శ్రమ కలుగుతూ ఉన్నది. Notice that it says the wind and the waves will be roaring.
చూడండి, మనం గమనించినట్లయితే సముద్రంలో ఉన్నటువంటి తరంగములు ఘోష వలన మనం చూస్తూ ఉన్నాం. All over the world, we have seen some extraordinary weather. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఒక వ్యత్యాసమైనటువంటి శీతోష్ణ స్థితి మనం చూస్తూ ఉన్నాం. The Bible gives us another sign. బైబిల్ గ్రంథం మరొక సూచన మనకు తెలియచేస్తున్నది. Moral condition at the end of time. మరి అంచె దినములలో నైతిక విలువలను కోల్పోతూ ఉన్నది. Jesus compared conditions on earth in the last days to Sodom and Gomorrah. ప్రభువైన యేసుక్రీస్తు వారు సొదొమ గొమొర్రా ఎలాగుందో ఈ అంచె దినం అలాగ ఉండబోతుంది ప్రభు సెలవిచ్చాడు. Two of the most sinful cities that ever existed. మరి రెండు పాపపూరితమైనటువంటి పట్టణాలు మనం చూస్తూ ఉన్నాం. God finally destroyed them with fire from heaven. ప్రభు దేవుడు ఆ యొక్క రెండు పట్టణములను పరలోకం నుండి అగ్ని చేత వాటిని నాశనం చేశాడు. In Luke 17 verses 28 and 30 it says, likewise also as it was in the days of Lot. లూకా సువార్త 17వ అధ్యాయం 28-30 నుంచి లోతు దినములలో జరిగినట్టును జరుగును. Even thus shall it be in the day when the Son of Man is revealed. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. In Jude verse 7, యూదా 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, Sodom and Gomorrah and the surrounding towns gave themselves up to sexual immorality and perversion. ఆ ప్రకారమైన సొదొమ గొమొర్రాను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములు వీరి వలె వ్యభిచారము చేయుచు. The Apostle Paul, speaking of the moral conditions that characterized those cities, Paul said, ఆ యొక్క పట్టణాల గురించి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. even their women exchanged natural relations for unnatural ones. వారి యొక్క స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. In the same way, the men also abandoned natural relations with women and were inflamed with lust for one another. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులు అవాచ్యమైనది చేస్తూ ఉన్నారు. Men committed indecent acts with other men. పురుషులు అవాచ్యమైనది చేస్తూ ఉన్నారు. తమ తప్పిదం తగిన ప్రతిఫలం పొంది ఒకరు కామతప్తులు అవుతున్నారు. In Timothy, 2 Timothy chapter 3 verses 2 to 5 we read, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-5 వచనం చదివినట్లయితే, people will be lovers of themselves, lovers of money, boastful, proud, abusive, disobedient to their parents, ungrateful, unholy. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, Without love, unforgiving, ప్రేమ ఉండదు వారి దగ్గర, అనురాగ రహితులు, అతిద్వేషులు, slanderers, without self-control, brutal, not lovers of the good. అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు. And finally he says, having a form of godliness but denying its power. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కడ సుఖాను మిక్కును ప్రేమించేవారు, పైకి భక్తి గల వారు వండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురిట్టి వారికి ఇంకుడు వేండుము. Friends, could it get worse? నా ప్రేమైన స్నేహితులారా, ఇది ఎంత భయంకరంగా ఉన్నదో చూసారా? Evil men and impostors will go from bad to worse, deceiving and being deceived. చూడండి, దుర్మార్గులైనటువంటి మనుషులు వారు మోసపోతూ ఇతరులను మోసపుచ్చుతూ ఉన్నారు. One of the most significant signs that Jesus gave was the coming of false Christs and false prophets. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి సూచన ఏమనగా, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు రాబోతూ ఉన్నారని. In Matthew 24 verses 23 and 24 we read, then if anyone says to you, look, here is Christ, or there, do not believe it. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23-24 వచ్చుగో, ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు చెప్పిన ఎడల నమ్మకుడి. For false Christs and false prophets will rise and show great signs and wonders to deceive, if possible, even the elect. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మాత్కాలను కనుబర్చెదరు. Therefore, if they say to you, look, he is in the desert, do not go out. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినని వెళ్ళకుడి. There will be no need to go anywhere. For Jesus said like this. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా మనము ఎక్కడికి వెళ్ళన అవసరం లేదు. Jesus said, for as the lightning comes from the east and flashes to the west, so also will the coming of the Son of Man be. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసింది ఏమనగా, మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఏలాగున కనబడను, అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. In Revelation chapter 1 verse 7 we read again,
we are told, behold, he is coming with clouds, and every eye shall see him, even they who pierced him. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూ జనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. Friends, we will see Christ when he comes. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసు వచ్చినప్పుడు మనము చూడాలి. No one will need to tell us when Jesus comes with all his holy angels. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన దూతలతో రావడం మనకు ఎవరు చెప్పడం అవసరం లేదు. The last and greatest of all the signs that Jesus gave was the gospel to all the world. చివరి దినాల్లో జరిగేటువంటి అనేకమైన సూచక్రియలను మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సువార్తలోనే ఈ ప్రపంచాన్ని ముందుగా తెలియజేశాడు. Of all the signs, this is the only one that hasn't been fulfilled yet. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి అన్ని సూచనల కన్నా ఈ ఒక్కటి మాత్రం ఇంకా నెరవేర్చబడలేదు. Jesus said, and this gospel of the kingdom will be preached in all the world as a witness to all nations, and then the end will come. అదేమనగా మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతట ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. In the book of Revelation, we find that God describes this great proclamation. మరి 14వ ప్రకటన గ్రంథంలో ఈ యొక్క విషయాన్ని దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తున్నాడు. In Revelation 14 verse 6 we read, then I saw another angel flying in the midst of heaven, having the everlasting gospel to preach to those who dwell on the earth, to every nation, tribe, tongue and people. ప్రకటన 14వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు మరి ఒక దూతను చూసి అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. Friends, do you realize that you are seeing the fulfillment of this prophecy tonight in this very program? ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క కార్యక్రమం మీరు చూస్తూ ఉండగానే ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడబోతుందని మీరు విశ్వసిస్తూ ఉన్నారా? This is a part of the preaching of the everlasting gospel to every creature. ఈ యొక్క సృష్టి యావత్తుకి నిత్యమైనటువంటి సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ యొక్క The కార్యక్రమం gospel is being proclaimed by TV, radio, evangelistic meetings. ఆ యొక్క సువార్త అనేటువంటిది టీవీ ఛానళ్ళ ద్వారా, సువార్త ద్వారా, అనేకమైన టీవీ రేడియో కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రచురం చేస్తున్నాం. Internet, private Bible studies, ఇంటర్నెట్ ద్వారా, ప్రైవేట్ బైబిల్ స్టడీస్ ద్వారా, correspondence courses కరెస్పాండెన్స్ కోర్సెస్ ద్వారా around the globe. ప్రపంచ వ్యాప్తంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. Daniel has said that knowledge shall be increase. దానియేలు సెలవిచ్చిన రీతిగా మానవునికి జ్ఞానము పెరుగుతూ ఉన్నది. In the last crucial days of this world's history, the book of Daniel has been unsealed. ఈ యొక్క ప్రపంచ దేశములో ఉన్న చరిత్ర ప్రకారంగా దానియేలు గ్రంథాన్ని ఈ రోజు మనము అవిర్భితం అనగా అది అన్సిల్ And that will bring about an increase in knowledge about God's plan for this earth. ఈ యొక్క భూమికి రావలసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని ఆ యొక్క పుస్తకం ద్వారా ఆవిష్కరించబడుతూ ఉన్నది. Friends, time is running out. నా ప్రియమైన స్నేహితులారా, సమయం గతించిపోతూ ఉన్నది. The sins that called for the destruction of the world in Noah's time, those sins exist today. నోవహు దినములలో ఏ విధంగా పాపము పెరిగినదో ఈ దినాల్లో కూడా అలాగనే పాపము పెరుగుతూ వస్తూ ఉన్నది. Man seems bent on his own destruction. మానవుడు తనకు తానే వినాశనాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. As evidenced by events now taking place. ఈ రోజు ఈ యొక్క అన్ని విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి సాక్షార్థంగా. Jesus compared our day to the days of Noah. ప్రభువైన యేసుక్రీస్తు వారు నోవహు దినాలు ఎలాగుంటున్నాయో మన యొక్క దినాల గురించి ఆయన చూపిస్తూ ఉన్నాడు. The people who lived in Noah's day, they were busy making a living and doing their daily things. మరి నోవహు దినాల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఈ రోజు కూడా మనుషులు చాలా బిజీగా ఉన్నారు. They did not take much time for spiritual things. వారు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకి సరైనటువంటి సమయాన్ని కేటాయించడం లేదు. In Matthew 24 verses 37 to 39 we read, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుండి 39 వరకు మనం చదువుతూ ఉన్నాము. Jesus said, but as the days of Noah were, so also will the coming of the Son of Man be. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చింది ఏమనగా నోవహు దినములు ఎలాగ ఉండెనో మనుష్య కుమారుని రాకడ అలాగనే ఉంటున్నది. For as in the days before the flood, they were eating and drinking, marrying and giving in marriage until
the day that Noah entered the ark. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. They did not know until the flood came and took them all away. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. So also will the coming of the Son of Man be. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. Jesus said that his second coming would be as it was in the days of Noah. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రెండవ రాకడ గురించి నోవహు దినములు ఎలాగున్నాయి అలాగే ఉండబోతున్నాయని సెలవిస్తున్నారు. People would be having a great time, ప్రజలకు గొప్ప సమయం ఉన్నప్పటికీ but no time for God. వారు దేవునికి సమయాన్ని వారు కేటాయించలేకపోతూ ఉన్నారు. They would be lovers of pleasure వారు ఈ లోక సంబంధమైన సుఖభోగముల కొరకే జీవిస్తూ ఉన్నారు, more ప్రేమిస్తున్నారు. than lovers of God. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం కంటే దీనికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నారు. Friends, the last few grains of sand in the hourglass of time are now trickling through. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, యొక్క చివరి దినంలో ఉన్నటువంటి ఒక ఇసుక రేణువులు ఏ విధంగా మరి ఒక పాత్రలో మనం వేస్తూ ఉన్నామో ఆ విధంగానే ఉంటూ ఉన్నాయి. Soon the Son of God will pierce the star-studded skies. చివరిగా దేవుని కుమారుడు ఏ విధంగా ఉండబోతున్నాడో ఆకాశంలో మనం చూడబోతూ ఉన్నాం. Christ will come attended by countless angels. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి లెక్కలేనటువంటి దేవదూతల ద్వారా రాబోతూ ఉన్నాడు. God looks anxiously for that day. ఆ దినము కోసమై దేవుడు ఎంతో చూస్తూ ఉన్నాడు. Not that he may destroy the world, ఆయన యొక్క దేశాన్ని లేదా ప్రపంచాన్ని నాశనం చేయడానికి కాదు, but that he may take his people home. అయితే తన ప్రజలను తనతో కూడా తీసుకుని వెళ్ళడం కోసం అలా చూస్తూ ఉన్నాడు. That home is waiting. ఆ యొక్క గృహము నీ కొరకై వేచి ఉన్నది, It is ready. అది సిద్ధంగా ఉన్నది. As we look at the signs in the world మనం ఈ లోకములో ఈ యొక్క గుర్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు today, ఈరోజు we can certainly see how close we must be to the coming of Jesus. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకి ఎంత దగ్గరగా ఉన్నామో మనకు అర్థమవుతూ ఉన్నది. Things now are much as they were the first time Jesus came to this earth. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి రాకడలో ఏ విధంగా ఉన్నదో ఆ దినముల కంటే ఈ రోజు దినాలు మనం చూస్తూ ఉన్నాం. When Jesus came the first time to this world, ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారి ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు the Bible had predicted more than 50 clear prophecies. బైబిల్ అద్భుత రీతిగా 50 ప్రవచనాలను ముందుగానే ప్రవచించింది. If you carefully search, you will find more than 50 prophecies మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 50 ప్రవచనాలు అక్కడ నెరవేర్చబడ్డాయి. concerning the first coming of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనాలు. Where he will be born, ఆయన ఎక్కడ జన్మించాలి, how he will be born, ఆయన ఎలా జన్మించాలి, how he will be betrayed, ఆయన ఏ విధంగా అప్పగించబడాలి, what his ministry would be, ఆయన సేవ ఎలా ఉండాలి, for how much he would be sold, ఆయన ఎన్ని కాసులుగా ఆయన అమ్మబడాలి, how his own people will desert him, ఆయన సొంత ప్రజలు ఏ విధంగా ఆయన్ని వ్యతిరేకిస్తారు, how he will be resurrected. ఆయన ఏ విధంగా పునరుద్ధరణ తిరిగి More లేస్తాడు. than 50 clear prophecies. అద్భుతమైన 50 ప్రవచనాలు ఉన్నాయి స్పష్టమైనవి. But when Christ came, his own people could not see him as the Messiah. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తన యొక్క సొంత జనం ఆయన మెస్సియాగా కనుగొనలేకపోయారు. You know why? ఎందుకో తెలుసా? They didn't read the prophecies correctly. వారు ప్రవచనాలు సరిగా చదవకపోవడం ద్వారా They had their own interpretation for the prophecies. ఆ యొక్క ప్రవచనాలకు వారి యొక్క తమ సొంత అర్థాలు చెప్పుకుంటూ They ఉన్నారు. expected Messiah to come as like a king to deliver them from the bondage of Roman. రోమా సైన్యం నుండి లేదా రోమా ప్రభుత్వం నుంచి వారి యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపిస్తాడని అలాగనే వారు అనుకున్నారు, ఊహించారు. They did not understand the prophecy. వారు ఆ యొక్క ప్రవచనాలను అర్థం Friends, చేసుకోలేకపోతున్నారు. God has given us clear prophecies about his second coming. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడ గురించి స్పష్టమైనటువంటి ప్రవచనాలు తెలియజేశాడు. Just now we saw how hundreds of thousands people died because they did not listen to the warning Christ gave about the destruction of Jerusalem. యెరూషలేము వినాశనాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనాన్ని ఎవరైతే జాగ్రత్తగా వినలేదో వారందరూ కూడా నాశనమైపోయారు. Those who believed Christ, ఎవరైతే యేసుని నమ్మారో
those who were really faithful to him, ఎవరైతే యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉన్నారో they were carefully watching the events taking place. వారు జరుగుతున్న ఆ దృశ్యాలన్నీ కూడా జాగ్రత్తగా గ్రహించారు. When the Roman armies came first time, ఫస్ట్ టైం మొట్టమొదటిసారి రోమా యొక్క సైనికులు వచ్చినప్పుడు and when they withdrew for a short period, ఒక కొద్ది కాలం వారు తిరిగి అలాగని వెళ్ళిపోయిన తర్వాత those faithful ones escaped. వారు విశ్వాసం కలిగిన వారు మాత్రమే అక్కడి నుంచి కొనిపోబడ్డారు. Friends, as we look at the signs in the world today, నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు లోకంలో జరుగుతున్న సూచనలు మనం we గమనించినట్లయితే can certainly see how close we must be to the coming of Jesus. మనము యేసుక్రీస్తు వారికి ఎంత దగ్గరగా ఉన్నామో మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. So things now are much as they were the first time. మొట్టమొదటిగా జరిగిన కార్యక్రమం కంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే God gave many signs దేవుడు అనేకమైన సూచనలు మనకు to దయచేశాడు. let people know what time it was that Jesus would come to earth. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి ఏ సమయంలో రాబోతున్నాడు అనే అంశాన్ని గురించి తెలియజేస్తున్నాడు. The clock ticked for 4,000 years. గంట 4000 సంవత్సరాల క్రితమే మోగుతూ ఉన్నది. God even sent angels and wise men to let the people know of his coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ నిమిత్తమై జనాలను సిద్ధపరచడం కోసమై దేవుడు తన యొక్క దూతలను John అనేకులను chapter పంపించాడు. 1:11 we read, he came to his own and they received him not. యోహాను సువార్త 1:11 వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. They were not ready for him. ఆయనను వారు అంగీకరించలేదు. Friends, he has given us all those signs which say he is coming soon. ప్రియమైన స్నేహితులారా, ఆయన తిరిగి వస్తానని అనేకమైన సూచక్రియలు మనకు In తెలియజేస్తున్నారు. Matthew 24 verses 33 and 34, Jesus said, when you see all these things, know that it is near at the doors. మత్తయి సువార్త 24:33-34 ఆ ప్రకారం మీరు సంగతిని జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. Assuredly I say to you, this generation will by no means pass away till all these things take place. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Friends, will we receive him this time or will he be disappointed again? ప్రియమైన స్నేహితులారా, మీరు ఇప్పుడు ఆయన అంగీకరిస్తారా లేకపోతే ఆయనను మీరు విసర్జిస్తారా? The hour is late. ఎందుకనగా ఇక సమయం గతిస్తూ ఉన్నది. The stakes are high. మరి సమయం చాలా గతించిపోతూ There ఉన్నది. is not a moment to lose. మనం దాన్ని కోల్పోకూడదండి. There was a steamship in the Central America that had sailed out of New York harbor. ఒక సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ హార్బర్లో ఒక స్టీమ్ షిప్ అక్కడికి వస్తున్న సమయంలో It was heading south in the Atlantic toward the Panama Canal. పనామా కాలువ దగ్గర నుంచి అట్లాంటిక్ సముద్ర దక్షిణ పూరితంగా వెళుతున్న సమయంలో While this was going, another vessel saw her distress signal and steamed up to help. వారు అలాగ వెళుతూ ఉన్నప్పుడు మరొక షిప్లో ఉన్నటువంటి వారు వారి యొక్క వినాశనాన్ని చూస్తూ వారు సహాయం కోరుతూ ఉన్నారని గ్రహించారు. So the captain of this rescue ship sent over a message. ఈ క్యాప్టెన్లో ఉన్నట్టు ఈ యొక్క షిప్లో ఉన్నటువంటి ఆ యొక్క కాపాడే రక్షణ సిబ్బంది ఒక సందేశాన్ని పంపించారు. He sent a message. What's the problem? He asked. వారు సందేశం అనగా ఎలాంటి సమస్యను మీరు ఎదుర్కొనుచున్నారని అడుగుతున్నాడు. The answer came back. మరలా వారికి సమాధానం తిరిగి వచ్చింది. We are in a bad repair and we are going down. మాకు చాలా కష్టతరంగా ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది కాబట్టి మేము అలాగ మునిగిపోసాగుతున్నాం అంటున్నారు. And lie by till morning, he said. వారు ఏమన్నారు తెలుసా? ఆ ఉదయం అయ్యేంత వరకు కొద్దిగా ఆగండి అని అంటున్నారు. The would-be rescuer could see the steamship listing in the water and he replied, let me take your passengers on board right now. ఈ యొక్క రక్షణ సిబ్బంది వారు ఏమంటున్నారు అనగా, ఇప్పుడు మీ యొక్క స్టీమ్ షిప్ లో ఉన్నటువంటి వారిని ప్రయాణికులను ఇప్పుడు మేము కాపాడగలకు రాబోతూ ఉన్నాము. But night had fallen. అలా చెబుతూ ఉండగా రాత్రి వచ్చేసింది. And the captain of that other ship, he didn't want to risk transferring passengers in the dark, in the night. ఆ యొక్క రాత్రిలో అంధకారంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను ఈ యొక్క షిప్లోనికి తీసుకురావడానికి కొద్ది ఆలస్యం అవుతూ ఉన్నది. He replied, lie by till morning, wait till morning. అతడే మరలా సమాధానం ఇచ్చాడు, ఇది ప్రమాదవశాత్తం కాబట్టి రేపు ఉదయం వరకు మీరు కొద్దిగా ఆగండి అని The other సందేశం captain sent another message insisting action should be taken immediately. ఆ యొక్క కెప్టెన్ మరలా ఇంకొక సందేశాన్ని పంపించాడు, మీరు దయచేసి ఇప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోండి అంటున్నాడు. But he was refused.
అయితే అతడు అలా చేసుకోలేదండి. He had to wait some distance off in the gathering night. అలాంటి రాత్రుల్లో ఏదో కొంత దూరంగా ఉన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని చూస్తూ ఉన్నాడు. His staff on the bridge could make out the lights of the other ship going down. మరి ఈ యొక్క షిప్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క షిప్ మునిగిపోవడం చూస్తూ ఉన్నారు. Within an hour and a half, they watched that ship's lights disappeared. 1.5 గంట తర్వాత ఆ యొక్క షిప్లో ఉన్నటువంటి ఆ యొక్క లైట్లంతా కూడా అలాగ The ship అంతరించిపోయాయి. had gone down and all on board perished. ఆ షిప్లో ఉన్నటువంటి అందరూ కూడా అలాగ నీటిలో మునిగిపోయారు, అందరూ చనిపోయారు. Friends, to wait may result in being eternally lost. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, వేచి ఉండడము నిత్యత్వాన్ని మీరు కోల్పోతూ ఉన్నారు. జాగ్రత్త. There are times you have to make a decision now. ఈ రోజు నిర్ణయం తీసుకునేటువంటి సమయం ఇదే. The captain of that ship thought there was no problem waiting until morning. ఆ యొక్క క్యాప్టెన్లో ఉన్న ఆ షిప్లో ఉన్న క్యాప్టెన్ ఏమనుకోండి, రేపు ఉదయం వరకు వేచి ఉండవచ్చులే అని అనుకున్నాడు. కానీ He was tragically mistaken. అయితే అతడు భయంకరమైనటువంటి తప్పు చేశాడు. The Bible says today is the day of salvation. బైబిల్ తెలియచేస్తున్నది ఈ నేడే రక్షణ దినము. Don't wait. కాబట్టి మీరు వేచి ఉండనక్కర్లేదు. Don't hesitate. మీరు సిగ్గుపడని అవసరం లేదు. Don't delay. మీరు ఆలస్యం చేయని అవసరం లేదు. Why not make your decision for Christ right now? యేసు క్రీస్తు వారి కొరకై నిర్ణయము ఈ రోజు ఇప్పుడే మీరు ఎందుకు తీసుకొనకూడదు? Lift your heart to God మీ యొక్క హృదయాన్ని దేవుని వైపుకి చూపించండి. right now. ఇప్పుడే Ask Him to help you, ఆయనకు సహాయం చేయమని మీరు కోరండి. prepare you for Christ's soon coming. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకై మీరు సిద్ధపరచాలని కోరుకోండి. Is there anything in your life which would keep you from being ready for Christ's soon return? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకై మీ యొక్క జీవితంలో ఏదైనా మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారా? Ask for strength. He will give you strength. ఒకవేళ మీరు బలహీనంగా ఉన్నట్లయితే బలమును కోరండి, ఆయన మిమ్మల్ని Why బలపరుస్తున్నారు. not give up that specific thing right now as we pray? If there is anything evil, anything wrong, anything not according to His will, ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఏదైనా దుష్టక్రియలు మీలో ఉన్నట్లయితే ఈ రోజే వాటిని ఒప్పేసుకొని మీరెందుకు సరిచేసుకోనకూడదు? friends, the Holy Spirit with the still small voice speaks in our hearts. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మెల్లనైన స్వరంతో మన హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు. God invites us. దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. Let it be your privilege and mine ఇది మీ యొక్క అవకాశమై ఉండాలి. to surrender our lives to Him right now. ఇప్పుడే మన యొక్క జీవితాలానికి సమర్పించాలి. He will give us the peace that passeth all understanding. ఆయన సమస్త విధమైనటువంటి దేవుని సమాధానాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for the warnings Christ has given us. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి వందనాలు. We see the many hundreds of thousands of people died when they did not listen to Christ's warning at the time Jerusalem was destroyed. తండ్రి, యెరూషలేము వినాశనం అవుతూ ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరించినటువంటి సమయంలో ఆయన యొక్క మాటలు అంగీకరించిన వారు అలాగనే నశించారు కదా. With all the warnings that we have in the word, in your word, తండ్రి, అలాగుననే మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. help us to be prepared. తండ్రి, మమ్మను మేము సిద్ధపరచుకొని మీరు సహాయం చేయండి. We surrender our lives to you. తండ్రి, మా జీవితాలు మీకు సమర్పిస్తూ ఉన్నాము. I pray for each and every one listening to this message, ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరి కోసమై మేము ప్రార్థిస్తూ ఉన్నాము. joining in this prayer. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన వారిని We బట్టి pray వందనాలు. that you will give us a new heart. తండ్రి, వారికి నూతన హృదయం దయచేయమని You ప్రార్థిస్తున్నాము. will fulfill that new covenant. తండ్రి, నూతన నిబంధన వారిని నెరవేర్చండి. Help us to have a new spirit. నూతన ఆత్మను వారికి దయచేయండి. Help us to obey your word. మీ వాక్యానికి విధేయత చూపి సహాయం We చేయండి. thank you. You are the Almighty God. నీవు సర్వశక్తి గల దేవుడు, నాయన నీకు We వందనములు. thank you for your promise. తండ్రి, మీ యొక్క వాగ్దానం బట్టి వందనాలు. Help us to live a new life. నూతన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి. When Christ comes in the clouds of heaven, పరలోకపు మేఘారుడి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతుండగా help us that we will be found among the faithful ones. తండ్రి, విశ్వాసులతో కూడా మేము కూడా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని కోరుతున్నాము. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం రాత్రి 7:30 నుండి 8:30 ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. Remember this program in your prayers. మీ యొక్క ప్రార్థన యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. You are in our prayers. మీరు మా ప్రార్థనలో ఉన్నారు. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడిని దీవించునుగాక.